పుల్ల పెట్టాడు కరెక్టే బ్రో. నిజంగా ఆమె స్నానం చేస్తుంది. నిజంగా ఎంత నీచమైన పని చేశాడంటే అది నవ్వుకుంటూనే చేశాడు. అది చాలా నీచమైన పని అనిపించింది కళ్యాణ్కి. అసలు కళ్యాణ్ మంచోడు, అందరూ పొగుడురు, రెస్పెక్ట్ ఇస్తాడు, అది ఇది అన్నారు. ఒక క్యారెక్టరు నవ్వులాటంలో ఎక్కడో కనిపించదు బ్రో. ఒక క్యారెక్టర్, ఒక అబ్బాయి క్యారెక్టర్ ఎడబడతా అంటే ఒక అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు నువ్వు నవ్వుతున్నావు కావచ్చు. ఇప్పుడు అంతమంది చూసే ప్లాట్ఫామ్లో నువ్వు అమ్మాయి స్నానం చేస్తున్నావు పుల్ల పెట్టి గెలికేదేంది? మరి బాత్రూంలో ఏదో ఇక వాళ్ళ పనులు వేసుకుంటారు, స్నానం చేయడం, ముఖం కడుక్కోవడం, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ టైంకి నువ్వు పుల్ల పెట్టడం ఏంది కిందికి వెళ్ళి? ఎంత దరిద్రం, ఎంత నీచం అంటే దీని గురించి బిగ్ బాస్ మాట్లాడాడు. తనుజ అయితే అసలే మాట్లాడదు. ఎందుకంటే ఏమైనా నామినేషన్ లేడు కదా అన్న. నామినేషన్ లేనప్పుడు ఏం చేస్తుంది? ఆయన ఓట్లు నాకు పడుతుంది, ఆయన షర్ట్ వేసుకుంటే నాకు ఓట్లు పడుద్ది అనే ఫీలింగ్ ఆమెది. మస్తు తెలివితేటలు ఆడుతుంది. మరి చిన్న దానికి మొన్న డిమాండ్ పవన్ ఇట్లా అంటే రప్ప పోయి లొల్లి పెట్టుకున్నాను. లేలే అటు తోస్తున్నాడు, ఫిజికల్గా అవుతున్నావు, అది ఇది అని చెప్పేసి బర్ని వాళ్ళ ముగ్గురు అది ఏమంటారు మొక్క నాటే పూలు నాటే టాస్క్లో అది చాలా దారుణం అనిపించింది. డిమాండ్ పవన్ని బాగా గుద్దేసింది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడాడు? ఎవ్వరు మాట్లాడరు. ఆమె హైలైట్ అయ్యేదు. ఇప్పుడు ఓపెన్ పుల్ల పెట్టాడు, అది నచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ తీసుకుంటే ఫస్ట్ ఫైనలిస్ట్, నెక్స్ట్ ఆర్మీ పర్సన్ అండి, కామన్ మ్యాన్ కూడా కాదు. అలాంటి వ్యక్తి అట్లా చేయడం ఎట్లా అనిపించింది బ్రో? ఇప్పుడు ఆర్మీ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ అతను, ఒక వ్యక్తిగానే తను చేసింది తప్పో రైట్ నాకు తెలియదు, ఆయనకి తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చలేదు బ్రో. అదే తనుజ వేరే వాళ్ళు చేసింటే నువ్వు ఊరుకునేదానివా? క్వశ్చన్ చేస్తున్నా. ఒక అబ్బాయి పుల్ల పెడుతుంటే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు భరణి కాకుండా ఈ వేరే వాళ్ళు ఎవరైనా సరే డిమాండ్ పవన్ పెట్టుంటే నువ్వు ఊరుకునేదానివా? బాత్రూంలో నువ్వు పనులు ఉంటే ముఖం కడుక్కున్నప్పుడు స్నానం చేస్తున్న టైంలో కిందకెళ్ళి ఇట్లా పుల్ల పెట్టి గెలికాడు. అది తనుజ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? అర్థమవుతుందా మీకు? ఇది పాయింట్ బ్రో. నిజంగా చాలా దారుణం. దీని మీద నాగార్జున సార్ మాట్లాడలేడు అనుకో, ఇక బిగ్ బాస్ టోటల్ స్క్రిప్ట్ ఇక తనుజ కప్పించేదానికి రెడీగా ఉన్నారు. ఇక కళ్యాణ్కి ఆమెకి ఇక హైలైట్ చేసుకుంటూ బోరింగ్. ఎందుకంటే అసలు తప్పు మాట్లాడింది సంజన గురించి ఏమో గెట్ అవుట్ నాన్ సెన్స్ యూ గెట్ అవుట్ అన్నారు. ఆ తర్వాత ఏమో ఆడు ఫిజికల్గా తోయని దానికేమో మోకాల మీద కూర్చోబెట్టారు. మరి పవన్ కళ్యాణ్ ఏడాది నెత్తిన కూర్చోబెట్టుకుంటారేమో మరి. ఇప్పుడు తనుజ వరస్ట్ గేమ్ బ్రో. అంతా సేఫ్ ఉంటుంది. మస్తు ఆమె ఫస్ట్ కొంతమంది క్యారెక్టర్లు తొందర బయటపడతాయి, కానీ ఈమె క్యారెక్టర్ ఇంక 10 సంవత్సరాలైనా బయటికి రాదు, అట్లనే ఉంటుంది. ఇక అమ్మో భరణే నెక్స్ట్ టార్గెట్ ఆమెకి. ఎవ్వరు మొన్న రీతు ఆ సుమ్ము బేబీతో అన్నది, సుమ్ము బేబీ భరణి ఇద్దరు బయటకు వచ్చారు. భరణి స్ట్రాంగ్ అవుతున్నాడు. సాయిబాబా ఏం స్ట్రాంగ్ అవుతున్నాడు బ్రో? ఆయనకు రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి డిఫరెన్స్ తెలియదు. ఇక ఆయన అంటే స్ట్రాంగ్ అంట, మనం నమ్మాలి దానికి. ఆ రీతు చౌదరికి ఏమో ఏబిసిడీలు రావు, ఆ 1-2 రత్తలేవు. 20/20 అంటే 22 అన్నో 22 అన్నది. ఎంత దారుణం బ్రో అది. 40 మరి 40 అయిద్దా బ్రో? నాకు రాదనుకోండి. ఇమానియల్ ఓకే బ్రో, అప్పుడప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు, మధ్యలో దూరుతాడు, సరే మొత్తానికైతే పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, ఓకే అనిపించింది. కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నరు డిమాండ్ పవన్ అయితే బాగుంటుంది బ్రో నా అభిప్రాయం. ఎంతో చాలా హానెస్ట్గా ఆడాడు పోరోడు. వీళ్ళందరూ సేఫ్ గేము. ఈ కళ్యాణ్ అయితే ఒక పోరి పోతే ఇంకో పోరిని తగులుకుంటూ లాస్ట్ తనుజ దగ్గరకు వచ్చి సెట్ అయిపోయాడు. అట్లా వచ్చింది. నాకైతే చాలా దారుణంగా. సెకండ్ ఫైనలిస్ట్ అంటే గేమ్ ఆడేదాన్ని బట్టి ఎవరైనా టాప్ 5 కదా. ఏముంటాయి టాప్ 3 అయితే నేనే అంటే సంజన అంట, తర్వాత ఆమె డిమాండ్ పవన్, ఆ తర్వాత వచ్చేసి తనుజ. బలెందుకు అవుతుంది? డల్ ఏం కాడు. తనుజ ఉంది కదా, తనుజ ట్రై ఆమె మళ్ళీ ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ఏమైనా డిఫరెన్స్ వస్తే ఈమె సైడ్ తిరుగుతుంది. హాయ్ డెమో బాధపడక డెమో అనుకుంటూ మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఒక్కవేళ వచ్చిందా కథం ఆడైపోయినట్టే. సంజన బిగ్ బాస్ లెక్క పంపిస్తే బిగ్ బాస్ చూడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, సంజన అంత కంటెంట్, సంజన అంత జెన్యూనిటీ ఈ బిగ్ బాస్ హౌస్లో లేదు. నిజం చెప్తున్నా. ఆమె ఏం చేసినా ఆమె కరెక్ట్గానే చేసింది, మెచ్యూరిటీగా చేసింది. వీళ్ళక పిల్లి చేష్టలు, దొంగ చేష్టలు ఆమె ఏం చేయలే. బిత్తిరి చేష్టలు అయితే అసలే చేయలే. బిత్తిరి చేష్టలు ఎవరు చేస్తారు? ఈ భరణిగాడు, సాయిబాబా భరణి, ఆ తర్వాత పొట్టి ఆడ పేరేంది పొట్టి సుమను, ఆ తర్వాత అంటే వీళ్ళు బాగా నచ్చట్లేదు వాళ్ళది క్యారెక్టర్. అంటే కరెక్ట్గా ఏందో మందిని తప్పని చూపించి మేము హీరోలు అనుకుంటారు. మరి టాస్క్లు ఆడి నేర్పించుకోవాలి. రెక్టాంగిల్కి ట్రయాంగిల్కి తెలివి లేకుండా తెలివి చదివిన వాళ్ళు ఇట్లనే ఉంటాయి. సగం చదివితే నాకు మస్తు బాధ అనిపించింది బ్రో.